హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మై నేమ్ ఈస్ హారిక. ఈరోజు మనం క్లాస్లో నవంబర్ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ చూద్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇన్ విచ్ స్టేట్ బన్నీ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్? బన్నీ ఫెస్టివల్ ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకున్నాం? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బన్నీ ఫెస్టివల్ మన స్టేట్లోనే జరుగుతుంది అని చెప్పి చాలామందికి తెలియదు. ఇది ఒక స్టిక్ ఫైట్ ఫెస్టివల్. ఇది ఒక స్టిక్ ఫైట్ ఫెస్టివల్. దీన్ని ఏమంటారు? బన్నీ ఫెస్టివల్. ఎక్కడ జరుగుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఆన్ విచ్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫార్మ్డ్? మీ అందరికీ తెలుసు కదా, రీసెంట్గా మనం నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫామ్ అయింది అది క్వశ్చన్ అడిగారు. ఎప్పుడు ఫామ్ అయింది? నవంబర్ 1. అన్ని ఆప్షన్స్లో ఏముంది? నవంబర్ 1 ఉంది. నవంబర్ 1, 1957, నవంబర్ 1, 1955, నవంబర్ 1, 1954, నవంబర్ 1, 1956. ఆన్సర్ వచ్చేసరికి నవంబర్ 1, 1956. చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే. రీసెంట్గా నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, హూ రిసీవ్డ్ రోహిణి నయ్యర్ ప్రైజ్? రోహిణి నయ్యర్ ప్రైజ్ 2023. ఇది అవార్డ్స్కి సంబంధించిన క్వశ్చన్. రీసెంట్గా ఎవరు 2023 ఇయర్లో రోహిణి నయ్యర్ ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ దీననాథ్ రాజ్పుత్, ఎన్కే సింగ్, రోహిణి నయ్యర్, నందిని దాస్. ఆన్సర్ వచ్చేసరికి దీననాథ్ రాజ్పుత్. రోహిణి నయ్యర్ ప్రైజ్ దీననాథ్ రాజ్పుత్. రోహిణి నయ్యర్ ప్రైజ్ అని చూడంగానే మీకు ఏం గుర్తు రావాలి? దీననాథ్ రాజ్పుత్ అని గుర్తు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎడిషన్? మనం ఏది మీటింగ్స్ కానీ, కాన్ఫరెన్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ ఏది జరిగినా మనం ఫస్ట్ అది ఎన్నో ఎడిషన్, ఎక్సర్సైజెస్లో కానీ ఏదైనా సరే మనం ఏం గుర్తుంచుకోవాలి? ఎడిషన్, ఎన్నో ఎడిషన్ అని చెప్పి క్వశ్చన్స్ బాగా అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది? గోవాలోనే జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ జరుగుతుంది? గోవాలోనే జరుగుతుంది. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈసారి 2023లో వచ్చేసరికి ఎన్నో ఎడిషన్ జరుగుతుంది అని చెప్పి మీకు క్వశ్చన్ వచ్చింది. 54th ఎడిషన్, 51st ఎడిషన్, 52nd ఎడిషన్, 53rd ఎడిషన్. ఆన్సర్ వచ్చేసరికి ఏ 54th ఎడిషన్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్నో ఎడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫిలిం ఫెస్టివల్లో కొన్ని అవార్డ్స్ ఇస్తారు. యాక్టర్స్కి, డైరెక్టర్స్కి, అంటే సినిమా సంబంధించిన వాళ్ళందరికీ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో ఈసారి ఎన్నో ఎడిషన్ జరిగింది అంటే 54th ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద FATF. FATF అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. వీటిల్లో ఆడ్ వన్ అవుట్ అంటే ఒక 3 మాత్రం ఒక కేటగిరీకి సంబంధించింది, ఒకటి మాత్రం ఒక కేటగిరీకి సంబంధించింది. ఆ వేరే కేటగిరీకి సంబంధించింది ఏంటిది అంటే బల్గేరియా. ఏంటిది? బల్గేరియా. ఏం లేదు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది కొన్ని లిస్టులు ఇస్తుంది. గ్రే లిస్ట్ అని, బ్లాక్ లిస్ట్ అని. ఈ లిస్టులో బల్గేరియా అనేది రీసెంట్గా యాడ్ అయింది. అల్బేనియా, పనామా, కేమన్ ఐలాండ్స్ అనేవి ఏమైనా రీసెంట్గా వీటిని తీసేశారు. సో ఈ మూడింటిని తీసేశారు, బల్గేరియాని మాత్రం యాడ్ చేశారు. ఈ లిస్టులో రావడానికి గల కారణం ఏంటి? తీసేయడానికి గల కారణాలు ఏంటంటే, బ్లాక్ లిస్ట్లో కానీ గ్రే లిస్ట్లో పెడితే వాళ్ళకి ఆర్థిక సహాయం వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ IMF నుంచి కానీ దొరకవన్నమాట. సో ఈసారి బల్గేరియాని ఏం చేశారు? యాడ్ చేశారు.
కేమన్ ఐలాండ్స్ని, పనామాని, అల్బేనియాని ఏం చేశారు, ఈ లిస్టులో నుంచి తొలగించారు. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ 3 ప్రాజెక్ట్స్ వర్ ఇనాగరేటెడ్ బై పిఎం మోడీ. పిఎం మోడీ గారు అండ్ సమ్ అదర్ ప్రైమ్ మినిస్టర్, వేరే కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ కలిసి అఖూరా అగర్తలా క్రాస్ బార్డర్ రైల్ లింక్ని, యూనిట్ 2 ఆఫ్ మెయిరీ సూపర్ పవర్ ప్లాంట్ని, కుల్నా మొంగ్లా పోర్ట్ రైల్వే లైన్ని ఇనాగరేట్ చేశారు. అంటే ఓపెన్ చేశారు అని అర్థం. ఈ 3 ప్రాజెక్ట్స్ని ఎక్కడ ఓపెన్ చేశారు, ఏ కంట్రీలో అంటే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, షేక్ హసీనా. షేక్ హసీనా. షేక్ హసీనా గారు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇద్దరు కలిసి బంగ్లాదేశ్లో ఈ 3 ప్రాజెక్ట్స్ని రీసెంట్గా ఇనాగరేట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, క్యాండోలిమైసిస్, దాని పేరేంటి, క్యాండోలిమైసిస్ అనే కొత్త జాతిని, న్యూ స్పీసీస్ కనిపెట్టారు, డిస్కవర్ చేశారు. ఎక్కడ అంటే కేరళలో. వాట్ ఈజ్ దిస్, అసలు ఈ స్పీసీస్ అంటే దేనికి సంబంధించింది, ప్లాంట్కి సంబంధించిందా, మష్రూమ్కి సంబంధించిందా, రెప్టైల్స్కి సంబంధించిందా, బర్డ్స్కి సంబంధించిందా అనేది క్వశ్చన్. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఇది ఒక మష్రూమ్ స్పీసీస్. ఏం స్పీసీస్, మష్రూమ్ స్పీసీస్, క్యాండోలియోమైసిస్ న్యూ స్పీసీస్. ఎక్కడ కనుగొన్నారు, కేరళలో గుర్తించారు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ రేట్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏంటి అని అడిగారు. ఎక్కడ, మన ఇండియాలో క్యాన్సర్తో బాధపడుతున్న ఎక్కువ మంది ఉన్న స్టేట్ ఏంటి. ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు, లాన్సెట్ రీజియన్ హెల్త్ రిపోర్ట్ వాళ్ళు రీసెంట్గా ఈ రిపోర్ట్ని ఇచ్చారు. అయితే మన ఇండియాలో ఏ స్టేట్లో క్యాన్సర్తో ఎక్కువ బాధపడుతున్నారు, క్యాన్సర్ డిసీజ్తో ఎక్కువ బాధపడుతున్నారు అనేది క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మిజోరాం అండ్ కేరళ. ఆన్సర్ వచ్చేసరికి మిజోరాం. మిజోరాంలో క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారని చెప్పి రీసెంట్గా లాన్సెట్ రీజియన్ హెల్త్ రిపోర్ట్ వాళ్ళు చెప్పారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ బ్యాగ్డ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఐఫోన్. మన ఇండియాలో ఇప్పుడు దాకా ఐఫోన్ మేకర్స్ లేరు. ఈసారి నుంచి ఏం చేస్తారు, ఐఫోన్ మేకర్స్ కంపెనీస్ పెడదామని చెప్పి ఇండియాలో ఐఫోన్ మేకింగ్ కంపెనీస్ పెడదామని చెప్పి రీసెంట్గా ఏ కంపెనీ వచ్చింది, విస్ట్రాన్ అనే కంపెనీ వచ్చింది. అయితే ఈ కంపెనీ కాంట్రాక్ట్ మన ఇండియన్ కంపెనీ ఒకటి బ్యాగ్ చేసిందనమాట, అంటే తీసుకుంది. ఏ కంపెనీ, రిలయన్స్, టాటా, హెచ్పి, ఇన్ఫోసిస్. టాటా ఎలక్ట్రానిక్స్ రీసెంట్గా ఐఫోన్ మేకర్ విస్ట్రాన్ యొక్క కాంట్రాక్ట్ని తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రీసెంట్లీ లాంచ్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్. వైల్డ్ లైఫ్లో, ఫారెస్ట్లో ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏ స్టేట్ యొక్క, తమిళనాడు, కేరళనా, ఒడిస్సానా, కర్ణాటక, ఈ 4 స్టేటుల్లో ఏ స్టేట్ రీసెంట్గా వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ని లాంచ్ చేసింది. తమిళనాడు, కేరళ, ఒడిస్సా, కర్ణాటక. ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సేఫ్టీ సమ్మిట్ ఎక్కడ జరిగింది. రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యొక్క సేఫ్టీ సమ్మిట్ ఎక్కడ జరిగింది. యూకే ప్రైమ్ మినిస్టర్ ఎవరు, రిషి సునాక్ గారు రీసెంట్గా ఏఐ సేఫ్టీ సమ్మిట్ని హెడ్ చేశారు. నెక్స్ట్, హూ బ్యాగ్డ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ 2023. 2023కి సంబంధించిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఈ కింద ఆప్షన్స్లో ఎవరికి వచ్చింది అని క్వశ్చన్ అడిగారు. విహాన్ తల్యా వికాస్, దీననాథ్ రాజ్పుత్. దీననాథ్ రాజ్పుత్ కాదు, ఎందుకు, ఇందాక ఆల్రెడీ మనం ఆయనకి ఏ అవార్డు వచ్చిందో చూసాము. ఎన్కే సింగ్, నందిని దాస్. ఆన్సర్ వచ్చేసరికి విహాన్ తల్యా వికాస్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ గ్వాలియర్ అండ్ కోజికోడ్ జాయిన్డ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అండర్ విచ్ కేటగిరీ.
గ్వాలియరు అను కోజికోడు జాయిన్ అయినాయి. ఎందులో? యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే గ్వాలియర్ ఏ కేటగిరీలో జాయిన్ అయింది, కోజికోడ్ ఏ కేటగిరీలో జాయిన్ అయింది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు. లిటరేచర్ అండ్ మ్యూజిక్, మ్యూజిక్ అండ్ లిటరేచర్, గ్యాస్ట్రానమీ అండ్ లిటరేచర్, లిటరేచర్ అండ్ ఫిలిం. ఆన్సర్ వచ్చేసరికి మ్యూజిక్ అండ్ లిటరేచర్. గ్వాలియర్ వచ్చేసరికి మ్యూజిక్ కేటగిరీలో యాడ్ అయింది. కోజికోడ్ వచ్చేసరికి లిటరేచర్ కేటగిరీలో యాడ్ అయింది. మీరు ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకు? యునెస్కో ఇస్తుంది కాబట్టి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో. నెక్స్ట్, వాట్ ఈజ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ డిపాజిట్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ 2000 రూపీస్ నోట్స్? రీసెంట్గా మనకి 2000 రూపీస్ నోట్స్ లీగల్ టెండర్ కాదు అని చెప్పి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, మనం 2000 రూపీస్ నోట్ని డిపాజిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏది ఇచ్చింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సెప్టెంబర్ 30, 2023, అక్టోబర్ 7, 2023, అక్టోబర్ 30, 2023, సెప్టెంబర్ 7, 2023. ఆన్సర్ వచ్చేసరికి అక్టోబర్ 7, 2023. ఫస్ట్ టార్గెట్ ఏమో ఇది సెప్టెంబర్ 30 ఇచ్చారు, కానీ ఆర్బీఐ దగ్గరికి అనుకున్న నోట్స్ అన్నీ రాలేదు. అంటే ఒకవేళ ఒక 100% నోట్స్ ఉంటే తక్కువ నోట్స్ వచ్చినాయి. అందుకని చెప్పి ఏం చేశారు, డేట్ని ఎక్స్టెండ్ చేశారు. ఎక్కడికి అంటే అక్టోబర్ 7, 2023కి. ఫస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 30, 2023 నుంచి ఎక్కడ దాకా ఎక్స్టెండ్ చేశారంటే అక్టోబర్ 7th దాకా ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, whose statue was recently launched in Wankhede Stadium? వంఖేడే స్టేడియం ఎక్కడుంది? ముంబై. రీసెంట్గా ఈ స్టేడియంలో ఒకళ్ళ స్టాట్యూని లాంచ్ చేశారు. అది ఎవరి స్టాట్యూ అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ధోని, శుభ్మన్ గిల్. రీసెంట్గా సచిన్ టెండూల్కర్ బర్త్డే అయింది కదా, అందుకనే ఆయన బర్త్డే రోజు ఆయన స్టాట్యూని ఎక్కడ పెట్టారు అంటే వంఖేడే స్టేడియంలో పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ బ్యాలన్ డివోర్ 2023 మెన్స్ గివెన్ టు ఫుట్బాల్ ప్లేయర్స్కి ఇస్తారు ఈ అవార్డు. ఫుట్బాల్ ప్లేయర్స్ బ్యాలన్ డివోర్ మెన్స్ కేటగిరీలో ఎవరికి ఇచ్చారు? క్రిస్టియానో రొనాల్డో, నెయ్మర్, లియోనెల్ మెస్సీ, కెవెన్ డి బ్రూయన్. ఇచ్చింది లియోనెల్ మెస్సీ అర్జెంటీనా ఆటగాడు. మెస్సీకి రీసెంట్గా ఏమిచ్చారు? బ్యాలన్ డివోర్ 2023. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అదే సేమ్ బ్యాలన్ డివోర్ ఉమెన్స్ కేటగిరీలో ఎవరికి ఇచ్చారు అని క్వశ్చన్. ఐతానా బొన్మై, అలెక్సీ పుటెలిస్, క్రిస్టియానా సింక్లేర్, శామ్ కరన్. ఐటానా బొన్మై. ఆన్సర్ ఏంటి? ఐటానా బొన్మై. మెన్స్ వచ్చేసరికి మెస్సీకి ఇచ్చారు, ఉమెన్స్కి వచ్చేసరికి ఐటానా బొన్మైకి ఇచ్చారు. 2023 బ్యాలన్ డివోర్. నెక్స్ట్ క్వశ్చన్, టు కర్బ్ ఇల్లీగల్ ట్రేడ్ ఆఫ్ టింబర్ అండ్ రెడ్ శాండ్లర్స్ విచ్ ఆపరేషన్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్? ఇల్లీగల్గా టింబర్ని, రెడ్ శాండిల్వుడ్ని, గంధపు చెక్కల్ని తీసుకెళ్లకుండా ఉండడానికి రీసెంట్గా ఏ ఆపరేషన్ని లాంచ్ చేశారు? ఆపరేషన్ దోస్త్, ఆపరేషన్ శేష, ఆపరేషన్ కరుణ, నన్హే ఫరిస్తే. ఆపరేషన్ శేష. దీన్ని ఈజీగా కనిపెట్టచ్చు. ఎట్లాగా? శేషాచలం అడవుల్లోనే మనకేం దొరుకుతుంది? రెడ్ శాండిల్ దొరుకుతుంది. సో దాని పేరేంటి? ఆపరేషన్ శేష, శేషాచలం అడవులు. నెక్స్ట్, హూ రిసీవ్డ్ బ్రిటిష్ అకాడమీ ఆఫ్ బుక్ ప్రైజ్ ఫర్ గ్లోబల్ కల్చరల్ అండర్స్టాండింగ్? బ్రిటిష్ అకాడమీ ఆఫ్ బుక్ ప్రైజ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక బుక్ అంటే రచయితకి ఇస్తారు. ఎవరికి ఇచ్చారు? నందిని దాస్, టి పద్మనాభన్, దీననాథ్ రాజ్పుత్ కాదు, ఆర్ పద్మిని. ఆన్సర్ వచ్చేసరికి నందిని దాస్. రీసెంట్గా నందిని దాస్కి ఏ అవార్డు ఇచ్చారంటే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ బుక్ ప్రైజ్ అనేది రీసెంట్గా నందిని దాస్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, కేరళాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. కేరళ జ్యోతి.
కేరళ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు పేరేంటి? కేరళ జ్యోతి. కేరళ జ్యోతి అనే అవార్డు రీసెంట్గా ఎవరికి ఇచ్చారు? నందిని దాస్ కాదు, ఆల్రెడీ ఇప్పుడే చదివాం కదా. టి పద్మనాభన్. దీననాథ్ రాజ్పుత్ కాదు, ఆర్ పద్మిని. ఆన్సర్ వచ్చేసరికి టి పద్మనాభన్. రీసెంట్గా టి పద్మనాభన్కి ఏమిచ్చారు? కేరళాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. దాని పేరేంటి? కేరళ జ్యోతి. కేరళ జ్యోతిని రీసెంట్గా ఎవరికి ఇచ్చారు అంటే టి పద్మనాభన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ రీసెంట్లీ బికేమ్ ఐకానిక్ పేసర్ టు బికమ్ ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ ఇన్ ద వరల్డ్ కప్? మనం చూసాము ఐసీసీలో, మన వరల్డ్ కప్లో. ఆప్షన్ కూడా చూడకుండా చెప్పేయచ్చు, ఏంటి? మొహమ్మద్ షామీ గారు. చాలా రికార్డ్స్ క్రియేట్ చేశారు. నెక్స్ట్, హూ అనౌన్స్డ్ వీసా ఫ్రీ ఎంట్రీ ఫర్ ఇండియన్ సిటిజన్స్? వీసా లేకుండా వాళ్ళ కంట్రీకి వెళ్ళొచ్చంట ఇండియన్ సిటిజన్స్కి. రీసెంట్గా ఏ కంట్రీ ఎలో చేస్తుంది ఇండియన్స్ని వీసా లేకుండా? థాయిలాండ్, శ్రీలంక, మలేషియా, ఆల్ ఆఫ్ ద అబోవ్. అన్నీ రీసెంట్గా ఏం చేసినాయి? శ్రీలంక, థాయిలాండ్, మలేషియా రీసెంట్గా ఇండియన్స్కి వీసా ఫ్రీ ఎంట్రీని ఇచ్చాయన్నమాట. కొన్ని రోజుల వరకే, పూర్తిగా కాదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిక్లరేషన్. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏఐ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఏఐ సమ్మిట్ యూకేలో జరిగిందని చెప్పి ఇందాక క్వశ్చన్లో చూసాం. మరి యూకేలో ఉన్న కంట్రీకే, యూకేలోని ఒక ప్రదేశం పేరే ఈ డిక్లరేషన్ పేరు పెడతారు. మరి ఇందులో బెల్చ్లీ, బర్మింగ్హామ్, కేంబ్రిడ్జ్, మాంచెస్టర్ ఇవన్నీ యూకేలో ఉన్న ప్లేసెసే. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి బెల్చ్లీ. ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? యూకేలోని బెల్చ్లీలో జరిగింది. అక్కడ డిక్లరేషన్ చేశారు. ఏ డిక్లరేషన్? వరల్డ్స్ ఫస్ట్ ఏఐ డిక్లరేషన్. ఎక్కడ జరిగింది అంటే బెల్చ్లీ, యూకేలో జరిగింది. సో అదే పేరుతో డిక్లరేషన్కి పేరు పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ విన్స్? ఎవరు విన్ అయ్యారు? ద ఎలక్షన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ డైరెక్టర్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సౌత్ ఈస్ట్ అంటే ఏంటే కదా, సౌత్ ఈస్ట్ ఏషియాకి రీజనల్ డైరెక్టర్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు, ఎలెక్ట్ అయ్యారు? పూనం క్షేత్రపాల్, సైమా వాజిద్, శంభు ప్రసాద్ ఆచార్య. ఇంతకుముందు ఈ సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ డైరెక్టర్గా ఎవరున్నారు? పూనం క్షేత్రపాల్ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు? సైమా వాజిద్. ఈవిడెవరో కాదు, మన బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క డాటర్ సైమా వాజిద్ గారు. ఈవిడితో పోటీ పడిందే శంభు ప్రసాద్ ఆచార్య. అందుకే నేను 3 ఆప్షన్స్ దానికి సంబంధించిన ఆప్షన్సే ఇచ్చాను. ఎవరి ప్లేస్లో వస్తున్నారంటే పూనం క్షేత్రపాల్ ప్లేస్లో సైమా వాజిద్ గారు అపాయింట్ అయ్యారు. ఎందులో? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియా రీజియల్ డైరెక్టర్గా. నెక్స్ట్ క్వశ్చన్, హూ టాప్డ్ ద హురున్స్ గ్లోబల్ ఫిలాంథ్రఫీ లిస్ట్? హురున్ ఇచ్చిన గ్లోబల్ ఫిలాంథ్రఫీ లిస్టులో 2023లో ఎవరు టాప్ వచ్చారు? శివనాథన్, అజీం ప్రేమ్జీ, ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా. ఆన్సర్ వచ్చేసరికి శివ్ నాడర్ టాప్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్ అజీం ప్రేమ్జీకి వచ్చింది. ముఖేష్ అంబానీకి థర్డ్ ప్లేస్లో వచ్చారు. ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి కుమార్ మంగళం బిర్లా. నేను ఈ ఆప్షన్స్ కూడా లైన్లో ఇచ్చాను. ఏ ఆర్గనైజేషన్ ఈ లిస్ట్ ఇస్తుంది అంటే హురున్ అనే ఆర్గనైజేషన్ రీసెంట్గా గ్లోబల్ ఫిలాంథ్రఫీ లిస్ట్ 2023 ఇచ్చింది. అందులో టాప్ వచ్చింది ఎవరు? శివ నాడర్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ జల్ దివాలి వాటర్ ఫర్ ఉమెన్ ఫర్ వాటర్ క్యాంపెయిన్. ఇది ఒక క్యాంపెయిన్ పేరు అనమాట. ఆ క్యాంపెయిన్ పేరేంటి? జల్ దివాలి వాటర్ ఫర్ ఉమెన్ ఫర్ వాటర్ క్యాంపెయిన్. ఇది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అనేది ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్. రీసెంట్గా జల్ దివాలి వాటర్ ఫర్ ఉమెన్ ఫర్ వాటర్ అనే క్యాంపెయిన్ని ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది? ఆప్షన్స్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఇక్కడ జల్ ఉంది కాబట్టి మనం ఏమనుకుంటాం? జల్ శక్తి అని అనుకుంటాం. కాదు అది ఆన్సర్ ఏంటిది? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్.
మరి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి మినిస్టర్ ఎవరు? హర్దీప్ సింగ్ పూరి. హర్దీప్ సింగ్ పూరి. హర్దీప్ సింగ్ పూరి గారు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. జల్ శక్తి మినిస్ట్రీ ఎవరి కింద ఉంది? గజేంద్ర సింగ్ షెకావత్. గజేంద్ర సింగ్ షెకావత్. హోమ్ మినిస్టర్ మనకు తెలుసు ఎవరు? అమిత్ షా. మరి అగ్రికల్చరల్ మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉంది? నరేంద్ర సింగ్ తోమర్. నరేంద్ర సింగ్ తోమర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఛానల్, ఏ ఛానల్ జాయిండ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్? రీసెంట్గా ఒక ఛానల్ అనేది జాయిన్ అయింది ఏ మినిస్ట్రీలో? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో. దేనికి సపోర్ట్ చేయడానికి? బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ని సపోర్ట్ చేయడానికి ఒక ఛానల్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్తో కొలాబరేట్ అయింది. ఆ ఛానల్ పేరేంటి అని క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ బీబీసీ, సెకండ్ ఆప్షన్ స్టార్ ప్లస్, థర్డ్ ఆప్షన్ కలర్స్, ఫోర్త్ ఆప్షన్ డీడీ దూరదర్శన్. ఆన్సర్ వచ్చేసరికి కలర్స్. రీసెంట్గా కలర్స్ టీవీ దేంతో కొలాబరేట్ అయిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్తో. ఏ ప్రోగ్రామ్తో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బేటీ బచావో బేటీ పడావో. రీసెంట్గా మనం ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ చూసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మధ్యలో జియోలో. ఓకేనా? అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి. ఆ అడ్వర్టైజ్మెంట్లో మీరు గమనిస్తే డోరీ, ఆ ప్రోగ్రామ్ పేరేంటి? సీరియల్ పేరు డోరీ అనే సీరియల్ వచ్చింది. ఆ సీరియలే మెయిన్ థీమ్. బేటీ బచావో బేటీ పడావో కింద ఏ సీరియల్ని డెవలప్ చేస్తున్నారంటే ఈ డోరీ సీరియల్ చూస్తారు కదా, మామూలుగా ఇంట్లో ఉన్న జనాలు వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ సీరియల్ ద్వారా బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ కింద అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఏ టీవీతో కొలాబరేట్ చేశారు? కలర్స్ టీవీ. సీరియల్ పేరు అడిగితే డోరీ. నెక్స్ట్, ఫస్ట్ కంట్రీ టు స్టెరిలైజ్ అండ్ వ్యాక్సినేట్ ఇట్స్ ఎంటైర్ స్ట్రే డాగ్. వీధి కుక్కలు అంటారు కదా, స్ట్రే డాగ్స్. ఆ కంట్రీలో మన వరల్డ్లోనే ఫస్ట్ కంట్రీ అనమాట. ఏం చేసింది? స్టెరిలైజ్ చేసింది. అన్నిటికీ వ్యాక్సినేషన్ చేసింది. స్టెరిలైజ్ చేసిన కంట్రీ ఏంటి? స్ట్రే డాగ్స్ని. రీసెంట్గా భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, మారిషియస్. ఆన్సర్ వచ్చేసరికి భూటాన్. రీసెంట్గా భూటాన్ కంట్రీ ఏం చేసింది అంటే స్ట్రే డాగ్స్, ఆ కంట్రీలో ఉన్న వీధి కుక్కలకి అన్నిటికీ వ్యాక్సినేషన్ చేసింది, స్టెరిలైజేషన్ కూడా చేసిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ ఐఐటి, ఏ ఐఐటి ఓపెన్డ్ ఇట్స్ ఫస్ట్ గ్లోబల్ క్యాంపస్ అవుట్ సైడ్ ఇండియా? మామూలుగా ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఇవన్నీ ఎక్కడ? ఓన్లీ ఇప్పటి వరకు ఇండియాలోనే ఉండేవి. కానీ ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఇండియా, ఇండియా బయట వీటి క్యాంపస్లు కూడా ఓపెన్ చేస్తున్నారంట. అయితే రీసెంట్గా జంజీబార్, టంజానియాలో ఏ ఐఐటి దాని క్యాంపస్ అంటే బ్రాంచ్ అనమాట, టంజానియాలో ఓపెన్ చేసిన బ్రాంచ్ ఏ ఐఐటి ఓపెన్ చేసిందని క్వశ్చన్. ఐఐటి ఢిల్లీ, ఐఐటి మెడ్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి గువాహతి. ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి మెడ్రాస్. ఇది ఫస్ట్ ఐఐటి. సెకండ్ ఐఐటి ఢిల్లీ కూడా యూఏఈలో నెక్స్ట్ బ్రాంచ్ని ఓపెన్ చేద్దామని నెక్స్ట్ అనమాట. ఇదేమో ఫస్ట్ ఐఐటి. ఎక్కడ చేసింది అంటే ఇది కూడా ఇంపార్టెంట్, టంజానియా, జంజీబార్, టంజానియా. ఐఐటి ఢిల్లీ వచ్చేసరికి యూఏఈలో ఓపెన్ చేస్తుంది తన క్యాంపస్ని అవుట్ సైడ్ ఇండియా. నెక్స్ట్, గవర్నమెంట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఫర్ అగ్రికల్చరల్ న్యూస్ మానిటరింగ్ సిస్టమ్. అగ్రికల్చర్కి సంబంధించిన న్యూస్ గురించి కానీ ఏ టైంలో ఏ క్రాప్స్ వేస్తే మంచిది అని చెప్పి ఒక యాప్ని కానీ పోర్టల్ని కానీ లాంచ్ చేసింది. ఆ పోర్టల్ పేరేంటి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. అగ్రి 24/7, కృషక్ 24/7, కృషి 24/7, ఫార్మర్ 24/7. ఆన్సర్ వచ్చేసరికి కృషి 24/7. రీసెంట్గా గవర్నమెంట్ ఏం లాంచ్ చేసింది? ఇండియాలోనే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్ ఫర్ అగ్రికల్చరల్ న్యూస్. అగ్రికల్చర్ ఫార్మర్స్ కోసం చేశారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. దాని పేరేంటి? కృషి 24/7.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఓపెనింగ్ ఫిలిం ఆఫ్ 54th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా? ద ఓపెనింగ్ ఫిలిం ఆఫ్ 54th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. నేనేం చెప్పాను, ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్ జరుగుతుంది? 54th. ఇది ఎప్పుడు ఒక చోటే జరిగింది, గోవాలోనే జరిగింది. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఓపెనింగ్ ఫిలిం, ఈ ప్రోగ్రామ్, ఈ ఫంక్షన్, ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేటప్పుడు ఓపెనింగ్ ఫిలింగా ఏ ఫిలిం వేస్తారు అని చెప్పి అడుగుతున్నారు. క్యాచింగ్ డస్ట్, ద ఫెదర్ వెయిట్, అబౌట్ డ్రై గ్రాసెస్, కాంతారా. క్యాచింగ్ డస్ట్ అనే ఫిలింని ఓపెనింగ్ సెరమనీలో ఓపెనింగ్ ఫిలింగా ఏది లాంచ్ చేస్తారు, ఆ సినిమా పేరేంటి? క్యాచింగ్ డస్ట్. ఎందులో అంటే 54th ఎడిషన్, 2023లో జరుగుతున్న 54th ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఓపెనింగ్ ఫిలిం ఏంటి? క్యాచింగ్ డస్ట్. హూ గాట్ 2023 సత్యజిత్ రే? నేను చెప్పాను కదా 54th ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో డిఫరెంట్ అవార్డ్స్ ఇస్తారు. అందులో ఒక అవార్డు పేరేంటి? సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఇది ఏ రంగంలో ఇస్తారు అంటే సినిమా ఫీల్డ్లో ఇచ్చేది ఏంటిది? సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. రీసెంట్గా ఎక్కడ ఇచ్చారంటే 54th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చారు? సైమా వాజిద్, మైకల్ డగ్లస్, స్టూవర్ట్ గేట్, మిజాఫిర్ రెహమాన్. ఆన్సర్ వచ్చేసరికి మైకల్ డగ్లస్ అనే ఈయన ఇంగ్లీష్ డైరెక్టర్, హాలీవుడ్. నెక్స్ట్ వన్, ఆయనకి ఏమిచ్చారు? సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. నెక్స్ట్, విచ్ కంపెనీ బ్యాగ్డ్ కాంట్రాక్ట్ టు బిల్డ్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడొస్తుంది? మన ఏపీలోనే వస్తుంది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట, భోగాపురంలో వస్తుంది. అయితే ఈ ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏ కంపెనీ కాంట్రాక్ట్ని బ్యాగ్ చేసింది అని చెప్పి అడుగుతున్నారు. జిఆర్ఎస్సి, ఎల్ఎన్టీ, రిలయన్స్ అండ్ టాటా. ఆన్సర్ వచ్చేసరికి లార్సెన్ అండ్ టర్బో. ఎల్ఎన్టీ అనేది ఏ కన్స్ట్రక్ట్ చేస్తుంది? మన ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. భోగాపురం ఎయిర్పోర్ట్ని రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, అది కన్స్ట్రక్ట్ చేసే కంపెనీ ఏంటిది? లార్సెన్ అండ్ టర్బో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద ఫస్ట్ ఫారెన్ బ్యాంక్? ఇండియన్ బ్యాంక్ అని అడగట్లా, ఏమడుగుతున్నారు? ఫస్ట్, మొదటిగా చేసిన ఫారెన్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ టు ఆఫర్ ఈ బ్యాంక్ గ్యారంటీ. ఈ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన ఫస్ట్ ఫారెన్ బ్యాంక్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. డిబిఎస్ ఫారెన్ బ్యాంకే, సిటీ బ్యాంక్ ఫారెన్ బ్యాంకే, హెచ్ఎస్బిసి ఫారెన్ బ్యాంకే, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కూడా ఫారెన్ బ్యాంకే. ఇందులో ఆన్సర్ వచ్చేసరికి హెచ్ఎస్బిసి బ్యాంక్ ఫస్ట్ ఫారెన్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏం లాంచ్ చేసింది? ఈ బ్యాంక్ గ్యారంటీ సిస్టమ్ని లాంచ్ చేసిన ఫస్ట్ ఫారెన్ బ్యాంక్ ఏంటి అంటే హెచ్ఎస్బిసి బ్యాంక్. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ గాట్ డిస్మిస్డ్ బికాస్ ఆఫ్ ద టైమ్ అవుట్? ఇది మనకి బాగా తెలుసు. టైమ్ అవుట్ అయ్యారు ఒక ప్లేయర్ రీసెంట్గా. ఎవరు? అతని పేరేంటి? శ్రీలంక. హీ ఈజ్ ఫ్రమ్ శ్రీలంకకి చెందిన యాంగిలో మాథ్యూస్. ఆప్షన్ ఏంటి? బి. యాంగిలో మాథ్యూస్ అనేవాళ్ళు ఏమయ్యారు? మన క్రికెట్ హిస్టరీలోనే ఫస్ట్ ప్లేయర్ అనమాట. అవుట్ అయ్యారు, డిస్మిస్ అయ్యారు. ఎందుకు? టైమ్ అవుట్ అయ్యింది కాబట్టి, అంటే టైం ఎక్కువగా తీసుకున్నారని చెప్పి అవుట్ అయిన ప్లేయర్ ఎవరు? యాంగిలో మాథ్యూస్. హీ ఈజ్ ఫ్రమ్ శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్స్ ఫస్ట్ వేదిక్ క్లాక్ ఈజ్ అన్వీల్డ్ ఎట్? మన వరల్డ్లోనే ఫస్ట్ వేదిక్ క్లాక్ని ఓపెన్ చేశారంట. వేదిక్ క్లాక్ ఎక్కడ ఓపెన్ చేశారు? ఉజ్జయిన్, వారణాసి, చెన్నై, అహ్మదాబాద్. ఆన్సర్ వచ్చేసరికి ఉజ్జయిన్లో రీసెంట్గా మన వరల్డ్లోనే ఫస్ట్ వేదిక్ క్లాక్ని ఓపెన్ చేశారు. నెక్స్ట్, ఐఎన్ఎస్ సూరత్ ఇండియన్ నేవల్ షిప్. ఐఎన్ఎస్ అంటే ఏంటి? ఇండియన్ నేవల్ షిప్. దాని పేరేంటి? సూరత్. సూరత్ని రీసెంట్గా కమిషన్ చేశారు, అంటే పనిలోకి తీసుకొచ్చారనమాట ఇండియన్ నేవల్ షిప్ని.
అది ఏ ప్రాజెక్ట్ కింద తీసుకొస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ 15B. ఏం ప్రాజెక్టు? ప్రాజెక్ట్ 15Bలో మొత్తం ఎన్ని నేవల్ షిప్స్ తీసుకొస్తారు? 4 నేవల్ షిప్స్. ఆ 4లో INS సూరత్ అనేది ఒకటనమాట. నెక్స్ట్, హూ రోట్ ద బుక్ నిలువు కొడిన సింహగల్? నిలువు కొడిన సింహగల్ అంటే నింగికి ఎగిసిన సింహాలు అని అర్థం. ఏంటిది? నింగికి ఎగిసిన సింహాలు, నిలువు కొడిన సింహగల్. ఈ బుక్ను రాసింది ఎవరు? SS సోమనాథ్, K శివన్, నందిని నిలేకి, నన్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ వచ్చేసరికి S సోమనాథ్. ఎవరైనా? ఇస్రో. మన ఇస్రో ఉంది కదా, ఇస్రో యొక్క చైర్మన్ ఎవరు? S సోమనాథ్ గారి ఆటోబయోగ్రఫీ అనమాట. ఇది మెయిన్గా దేని మీద? మొన్న మనం చంద్రయాన్ 3 లాంచ్ చేశాం కదా, ఆ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ మీద బుక్కే ఇది, నిలువు కొడిన సింహగల్. S సోమనాథ్ గారి ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్, విచ్ ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్ కండక్టెడ్ ఇన్ గోవా రీసెంట్లీ రీసెంట్గా గోవాలో ఏం జరిగినాయి? ఏ గేమ్స్ జరిగినాయి అంటే నేషనల్ గేమ్స్ జరిగినాయి. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఈసారి గోవాలో జరిగిన నేషనల్ గేమ్స్ ఏ ఎడిషన్ అని చెప్పి అడుగుతున్నారు. 35, 36, 37, 38. 37th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్ 2023లో జరుగుతున్నాయి. 37th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే గోవా. నెక్స్ట్ క్వశ్చన్, హూ గాట్ చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ 2023? ప్రతి ఇయర్ వచ్చేసరికి ఒక ఇయర్కి అవార్డు ఉంటుంది. అలాగా 2023 ఇయర్కి చేంజ్ మేకర్ అవార్డు వీటిల్లో ఏ సంస్థకి ఇచ్చారు అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. ఇస్రో, RBI, నాబార్డ్, సెబీ. ఎవరికి ఇచ్చారు రీసెంట్గా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చేంజ్ మేకర్ ఆఫ్ ద అవార్డు వచ్చింది. ఏ ఇయర్కి? 2023కి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫోరం కండక్టెడ్? వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫోరం అనే ఒక మీటింగు సెకండ్ ఎడిషన్ ఎక్కడ జరిగింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ద హేగ్, జెనీవా, వాషింగ్టన్ DC, న్యూఢిల్లీ. ఎక్కడ? ద హేగ్ ఎక్కడుంది? నెదర్లాండ్స్లోని ద హేగ్లో సెకండ్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ లోకల్ ప్రొడక్షన్ ఫోరం అంటే ఏం లేదు, మీటింగ్ని కండక్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మున్సిపల్ కార్పొరేషన్? ఏ మున్సిపల్ కార్పొరేషన్ రీసెంట్లీ చేంజ్డ్ దేర్ నేమ్? వాళ్ళ నేమ్ని మార్చారంట. ఆఫ్ హరిగర్గా మార్చారంట. ఒక మున్సిపల్ కార్పొరేషన్ పేరు హరిగర్గా మార్చారు. మీకు అడిగిన ఆప్షన్స్లో ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఏంటి? అలీగర్కి రీసెంట్గా హరిగర్గా మార్చారు. అలీగర్ మున్సిపల్ కార్పొరేషన్ పేరుని రీసెంట్గా ఎలా మార్చారు? హరిగర్ మున్సిపల్ కార్పొరేషన్. రీసెంట్గా అలహాబాద్ పేరు మారింది, ఫైజాబాద్ పేరు మారింది, ఔరంగాబాద్ పేరు కూడా మారింది. నేను అన్నీ రీసెంట్గా చేంజ్ చేసిన నేమ్సే ఇచ్చాను. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగారు? అలీగర్ మున్సిపల్ కార్పొరేషన్ పేరు ఎలా మారింది? హరిగర్ మున్సిపల్ కార్పొరేషన్గా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాజ్ సెట్ పవర్ లిఫ్టింగ్ వరల్డ్ రికార్డ్? వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం కదా, అలాగా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ రికార్డు 95 kg కేటగిరీలో వరల్డ్ ఛాంపియన్షిప్లో ఎవరు రికార్డు క్రియేట్ చేశారని క్వశ్చన్. ఇష్టీ కపూర్, రాణి రంపాల్, కరణం మల్లేశ్వరి, జెర్మీ లాలీ రింగ్. రాణి రంపాల్ కాదు, ఈవిడ హాకీ ప్లేయర్. ఆన్సర్ వచ్చేసరికి ఇష్టీ కౌర్ రీసెంట్గా ఏం చేసింది? పవర్ లిఫ్టింగ్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఎన్ని కేటగిరీ కూడా ఇంపార్టెంటే. ఏ కేటగిరీలో ఈవిడ రికార్డ్ చేసింది అని చెప్పి అడిగితే ఛాన్సెస్ ఉంటాయి క్వశ్చన్ని. నెక్స్ట్, ప్రళయ్ మిసైల్. ప్రళయ్ అనేది ఒక మిసైల్ పేరు. ఆ మిసైల్ పేరేంటి? ప్రళయ్ అనే మిసైలు ఇండియా సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేసింది. అది ఏ రకమైన మిసైల్ అంటే ఎయిర్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిర్? గాల్లో నుంచి భూమి మీదకి పేల్చే మిసైలా, లేకపోతే సర్ఫేస్ నుంచి ఎయిర్లోకి పేల్చే మిసైలా, లేకపోతే ఎయిర్ టు ఎయిర్ మిసైలా, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైలా అని క్వశ్చన్ అడిగారు. మీరు ఏదన్నా మిసైల్స్ గురించి చదివేటప్పుడు మనం మిసైల్ పేరు చదువుతాం, మిగిలిన
పార్ట్స్ అన్నీ వదిలేస్తాం. కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. అది ఎయిర్ టు సర్ఫేస్ మిసైలా, సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా, ఎయిర్ టు ఎయిర్ మిసైలా, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైలా. ఆప్షన్ వచ్చేసరికి ఇది ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ప్రళయ్ మిసైల్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఇది ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద ఫస్ట్ ఫారెన్ కంపెనీ? ఫస్ట్ ఫారెన్ కంపెనీ రీసెంట్లీ బ్యాగ్డ్ 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎఫ్డిఐ అంటే ఏంటి? ఫారెన్ నుంచి, అంటే మన డిఫెన్స్ సెక్టార్లో ఫారెన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఫారెన్ మనీ మన డిఫెన్స్ కేటగిరీలో సెక్టార్స్ ప్రాజెక్ట్స్లో ఏం చేయొచ్చు? ఇన్వెస్ట్ చేయొచ్చు. దాన్ని ఏమంటారు? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. మామూలుగా అయితే మన డిఫెన్స్కి 75% వరకే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చేయగలం. కానీ ఫస్ట్ టైం ఒక ఫారెన్ కంపెనీకి ఎంత ఇచ్చారు ఎఫ్డిఐ లిమిట్? మీరు 100% చేయొచ్చు అని చెప్పి ఒక కంపెనీకి ఇచ్చారనమాట. అది ఏ కంపెనీ అని చెప్పి ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఏ రాఫెల్, బి డెసాల్ట్, సి సాబ్, డి ఎల్ఎన్టి. సాబ్ అనే ఫారెన్ కంపెనీకి రీసెంట్గా ఏం చేశారు? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో 100% మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఇచ్చారు. ట్రీ బికేమ్ వరల్డ్స్ లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్. రేర్ ఎర్త్ మెటల్స్ ఇండస్ట్రీకి సంబంధించి మన వరల్డ్లోనే లార్జెస్ట్ సప్లయర్ ఎవరు? చైనా, యుఎస్ఏ, ఇండియా అండ్ కొరియా. ఆప్షన్ వచ్చేసరికి చైనా అనేది రీసెంట్గా మన వరల్డ్లోనే లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ అనగానే మీకు ఏది గుర్తు రావాలి? చైనా. చైనా అనేది రీసెంట్గా వరల్డ్స్ లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, దీని MGNREGS. మనకు బడ్జెట్ ఎప్పుడు అలొకేట్ చేస్తారు? ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తారు. అయితే ఈసారి బడ్జెట్లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి ఎంత అవుట్లే ఇచ్చారు? 50,000 crore, 60,000 crore, 40,000 crore, 70,000 crore. ఆన్సర్ వచ్చేసరికి 60,000 crore. ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది? ఆ 60,000 crore కూడా సరిపోలేదన్నమాట. ఇంకా ఎక్కువగా ఏం చేశారు? MGNREGS స్కీమ్లో ఇంకా మన గవర్నమెంట్ ఏం చేసింది? ఇంకా డబ్బుల్ని అలొకేట్ చేసింది అనమాట. అందుకని రీసెంట్గా నవంబర్ కరెంట్ అఫైర్స్లో ఇది న్యూస్లోకి వచ్చింది. బడ్జెట్ అవుట్లేస్ చాలా ఇంపార్టెంట్. ఏ స్కీమ్కి ఎంత ఇచ్చారని చెప్పి చాలా ఇంపార్టెంట్గా చూడాలి. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ చైర్ ఆఫ్ న్యూజిలాండ్ క్రికెట్? రీసెంట్గా న్యూజిలాండ్ క్రికెట్ ఫస్ట్ ఫీమేల్ చైర్. ఇది ఫస్ట్ సూపర్లేటివ్ టాపిక్ కాబట్టి ఇంపార్టెంట్. ఫీమేల్ కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. హూ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ చైర్పర్సన్ ఆఫ్ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకి ఫస్ట్ టైము ఒక ఫీమేల్ హెడ్గా ఉన్నారు. ఆ హెడ్ పేరేంటి? మార్టిన్ స్నెడ్డన్, డానియల్ మెకాగే, డయానా పుకిటేపు లిండెన్, డానియల్ స్టెయిన్. ఆన్సర్ వచ్చేసరికి డయానా లిండెన్ రీసెంట్గా. మరి డానియల్ మెకాగే ఎవరు? ఫస్ట్ ట్రాన్స్జెండర్ ప్లేయర్ టు ప్లే క్రికెట్. ఫస్ట్ ట్రాన్స్జెండర్ ప్లేయర్ టు ప్లే క్రికెట్ ఎవరు? డానియల్ మెకాగే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. QS క్వాకరేలీ సైమన్స్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024. క్వాకరేలీ సైమన్స్ సంస్థ యొక్క ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024. క్వాకరేలీ సైమన్స్ యొక్క ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 రీసెంట్గా ఏ ఐఐటి టాప్ చేసింది అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఐఐటి మెడ్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే. ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి బాంబే రీసెంట్గా ఎందులో టాప్ చేసింది? క్వాకరేలీ సైమన్స్ అనే సంస్థ యొక్క ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024. ఏ సంవత్సరానికి ఇచ్చారో కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఐఐటి బాంబే. దీని ర్యాంక్ ఎంత? 40 ర్యాంకులో ఐఐటి బాంబే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్రపతి శివాజీ స్టాచ్యూ రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ కుప్వారా డిస్ట్రిక్ట్ ఆఫ్ విచ్ స్టేట్? ఏ స్టేట్ యొక్క కుప్వారా డిస్ట్రిక్ట్లో రీసెంట్గా
ఛత్రపతి శివాజీ గారి యొక్క స్టాట్యూని లాంచ్ చేశారు? జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. ఆన్సర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క కుంపారా డిస్టిక్లో ఏ స్టాట్యూ, ఎవరి స్టాట్యూని లాంచ్ చేశారు అంటే ఛత్రపతి శివాజీ గారి యొక్క స్టాట్యూని రీసెంట్గా కుంపారా డిస్టిక్, అది ఎక్కడుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ క్రేజ్ బిస్కెట్స్? క్రేజ్ బిస్కెట్స్ అనే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్గా ఎవరు ఎంపికయ్యారు? ఎంఎస్ ధోని, షారూక్ ఖాన్, మోహన్ లాల్, విజయ్ సేతుపతి. ఆన్సర్ వచ్చేసరికి మోహన్ లాల్. మోహన్ లాల్ గారు రీసెంట్గా ఈయన ఒక యాక్టర్, బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. ఏ కంపెనీ కంటే? క్రేజ్ బిస్కెట్స్కి. నెక్స్ట్, చిలీ. రీసెంట్గా చిలీ కంట్రీ బికేమ్ ద మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఈ సోలార్ అలయన్స్లో చిలీ అనే కంట్రీ రీసెంట్గా యాడ్ అయింది. ఎందులో అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో. మరి చిలీ ఎన్నో మెంబర్? ఈ గ్రూప్లో, ఈ సోలార్ అలయన్స్లో చిలీ అనేది ఎన్నో మెంబర్ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. 92, 93, 94, 95. ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్లీ చిలీ బికేమ్ 95th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. 95th మెంబర్గా మారింది. ఎవరు? చిలీ. నెక్స్ట్ క్వశ్చన్, శాంసంగ్ లాంచ్డ్ ఏఐ చాట్ బోట్ నేమ్డ్. రీసెంట్గా మీ అందరికీ తెలుసు చాట్ జీపీటీ ఎవరు లాంచ్ చేశారు? ఓపెన్ ఏఐ. అలాగే శాంసంగ్ మనకు తెలుసుగా, మనం ఫోన్లు వాడతాం. శాంసంగ్ రీసెంట్గా చాట్ బోట్ని లాంచ్ చేసింది. దాని పేరేంటి అని అడుగుతున్నారు? గాస్. శాంసంగ్ లాంచ్ చేసిన ఏఐ చాట్ బోట్ పేరేంటి? గాస్. నెక్స్ట్, విచ్ స్టేట్ సెట్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్? ఏ స్టేటు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేసింది? ఎందులో? అండర్ మేరీ మట్టి మేరా దేశ్, మేరే మట్టి మేరా దేశ్ క్యాంపెయిన్లో ఏ స్టేటు రీసెంట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని చేసింది అంటే మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్గా మహారాష్ట్ర స్టేట్ ఏం చేసింది? గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని చేసింది. ఎందులో? మేరీ మట్టి మేరా దేశ్ అనే క్యాంపెయిన్లో రీసెంట్గా మహారాష్ట్ర గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ ద నేషనల్ ఆయుర్వేద డే సెలబ్రేటెడ్? ఇంపార్టెంట్ డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో ఇంపార్టెంట్ డే ఏంటి? నేషనల్ ఆయుర్వేద డే. రీసెంట్గా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? నవంబర్లోనే సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే అన్ని ఆప్షన్స్లో ఏముంది? నవంబరే ఉంది. నవంబర్ 10th. నవంబర్ 10th మనం ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం? నేషనల్ ఆయుర్వేద డేగా నవంబర్ 10th మనం సెలబ్రేట్ చేస్తాం. నెక్స్ట్, 38th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్. ఈ సంవత్సరం నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? గోవాలో. ఎన్నో ఎడిషను? 37th ఎడిషన్. మరి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? 38th ఎడిషన్ అంటే నెక్స్ట్ ఇయర్ 2024లో నేషనల్ గేమ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, తెలంగాణ. ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ స్టేషన్, ఏ స్టేషన్ గాట్ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్? ఏ రైల్వే స్టేషన్కి రీసెంట్గా ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు? ఈ సర్టిఫికేట్ ఎవరిస్తారు? FSSAI. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక రైల్వే స్టేషన్కి ఏమిచ్చింది? ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేట్ పేరేంటి? ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్. రంగియా మరియాని రైల్వే స్టేషన్, రంగియా మరియాని రైల్వే స్టేషన్ అనే రైల్వే స్టేషన్కి ఏమిచ్చింది? ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్. ఎవరిచ్చారు? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఎథ్లీట్, వీళ్ళే ఫస్ట్ అంట టు గెట్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డ్. ఏం అవార్డు? అవార్డు పేరు ఇంపార్టెంట్. ఫ్యాషన్ ఐకాన్ అవార్డు. ఒక ఎథ్లీట్కి ఏమి ఇస్తున్నారు? ఫ్యాషన్ అవార్డు ఇస్తున్నారు. ఎవరికి? ఎథ్లీట్ అంటే ఒక గేమ్ ఆడే వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? ఫ్యాషన్ ఐకాన్ అవార్డు. బై కౌన్సిల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్స్. ఎవరిస్తున్నారు? కౌన్సిల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్స్ రీసెంట్గా ఒక ఎథ్లీట్కి ఏమి ఇచ్చారంటే ఫ్యాషన్ ఐకాన్ అవార్డుని ఇచ్చారు.
కి చెందిన కంపెనీ. ఆ కంపెనీ పేరేంటి? కౌన్సిల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్స్. కౌన్సిల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్స్ ఆఫ్ అమెరికా ఏం చేసింది? ఫ్యాషన్ ఐకాన్ అవార్డుకి ఇచ్చింది. ఆ ఎథ్లీట్ ఎవరి పేరు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్, పివి సింధు, మార్గరెట్. ఆన్సర్ వచ్చేసరికి సెరీనా విలియమ్స్కి రీసెంట్గా ఫ్యాషన్ ఐకాన్ అవార్డు వచ్చింది. నెక్స్ట్, హూ బికేమ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఆఫ్ అక్టోబర్? ఐసీసీకి సంబంధించిన ప్లేయర్ ఆఫ్ మంత్గా అక్టోబర్లో ఎవరిని అపాయింట్ చేశారు? రచిన్ రవీంద్ర, హేలే మాథ్యూస్. బోత్ ఏ అండ్ బి, ఓన్లీ ఏ. ఆన్సర్ వచ్చేసరికి బోత్ ఏ అండ్ బి. మెన్స్ కేటగిరీలో వచ్చేసరికి రచిన్ రవీంద్ర గారిని చేశారు. హేలే మాథ్యూస్ వచ్చేసరికి ఉమెన్స్ కేటగిరీలో అపాయింట్ అయ్యారు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఏ మంత్కి? అక్టోబర్ మంత్కి. రచిన్ రవీంద్ర, హేలే మాథ్యూస్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యూపీఐ సేఫ్టీ? యూపీఐ అంటే ఏంటి? యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్? దేనికి బ్రాండ్ అంబాసిడర్ అంట? యూపీఐ సేఫ్టీకి బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ అమితాబ్ బచ్చన్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, సచిన్ టెండూల్కర్. ఆన్సర్ వచ్చేసరికి పంకజ్ త్రిపాఠి సార్ని రీసెంట్గా ఏం చేశారు? బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యూపీఐ సేఫ్టీకి. యూపీఐ సేఫ్టీ బ్రాండ్ అంబాసిడర్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నిన్న కరెంట్ అఫైర్స్లో మనం ఏం చెప్పుకున్నాం? యూపీఐ లిమిట్ని మార్చారు 1 lakh నుంచి 5 lakhsకి. అది ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్. యూపీఐ సేఫ్టీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? పంకజ్ త్రిపాఠి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఎడ్యుకేషన్ డే. రీసెంట్గా నవంబర్లో ఏం జరుపుకున్నాం? నేషనల్ ఎడ్యుకేషన్ డేని జరుపుకున్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది ఎప్పుడు అని చెప్పి క్వశ్చన్. 10th, 11th, 12th, 13th. ఆన్సర్ వచ్చేసరికి 11th. నవంబర్ 11th మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ కంపెనీ. ఈ కంపెనీ ఏంటంట? ఫ్రెంచ్ కంపెనీ. ఆ కంపెనీ పేరేంటి? వాల్నేవా. వాల్నేవా అనే ఒక ఫ్రెంచ్ కంపెనీ ఇంట్రడ్యూస్డ్ విచ్ డిసీజ్ వ్యాక్సిన్ రీసెంట్లీ? ఒక వ్యాక్సిన్, ఒక డిసీజ్కి సంబంధించిన వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేసిందంట. ఆ కంపెనీ పేరేంటి? వాల్నేవా. అది ఏ డిసీజ్ వ్యాక్సిన్? చికెన్ గునియా, డయాబెటీస్, కోవిడ్, ఎయిడ్స్. ఆన్సర్ వచ్చేసరికి చికెన్ గునియా. చికెన్ గునియాకి సంబంధించిన వ్యాక్సిన్ని రీసెంట్గా ఒక ఫ్రెంచ్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ కంపెనీ పేరేంటి? వాల్నీవా. చికెన్ గునియా. ఇక్స్ చిక్. ఈ వ్యాక్సిన్ పేరేంటి? ఇక్స్ చిక్. నెక్స్ట్ 72nd క్వశ్చన్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ అండర్ విచ్ ఆర్టికల్? మనం రీసెంట్గా న్యూస్లో యూసీసీ చాలాసార్లు న్యూస్లో చూసాం. అయితే ఇప్పుడు మనల్ని క్వశ్చన్ అడిగింది ఏంటంటే, ఇది ఏ ఆర్టికల్? మన కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ కింద వస్తుంది? 42, 43, 44, 45. ఆన్సర్ వచ్చేసరికి 44 ఆర్టికల్ కింద ఏదొస్తుంది? యూనిఫామ్ సివిల్ కోడ్. ఆర్టికల్ 44 చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. రీసెంట్గా 4921 feet నెంబర్ ఇంపార్టెంట్. 4921 feet హైట్ పోలింగ్ బూత్. అంటే ఆ పోలింగ్ బూత్ అనేది అంత హైట్లో ఉందన్నమాట. ఒక కొండ మీద కన్స్ట్రక్ట్ చేశారు. రీసెంట్లీ లాంచ్డ్ ఇన్. అది ఎక్కడ లాంచ్ చేశారు? 4921 feet. రీసెంట్గా లాంచ్ చేశారంటే వీటిల్లో రీసెంట్గా ఏ స్టేట్లో ఎలక్షన్స్ జరిగినాయో అక్కడే లాంచ్ చేస్తారు పోలింగ్ బూత్. చూడండి, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్. రీసెంట్గా ఎక్కడ జరిగినాయి ఎలక్షన్స్? రాజస్థాన్. సో ఆన్సర్ ఏంటి? రాజస్థాన్లోని 4921 feet హైట్లో పోలింగ్ బూత్ని రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్, వరల్డ్స్ ఫస్ట్ రోబోట్ సిఈఓ. ఇప్పుడు దాకా సిఈఓగా ఎవరిని అపాయింట్ చేస్తున్నారు? ఏదన్నా కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనుషుల్ని. కానీ
ఈ కంపెనీ ఏం చేసిందంట, ఒక రోబోట్ని వాళ్ళ కంపెనీకి సీఈఓగా ప్రకటించిందంట. ఆ కంపెనీ పేరేంటి, డిక్టేటర్. ఆ కంపెనీ పేరేంటి, డిక్టేటర్ అనే కంపెనీ. ఇది ఒక బీవరేజ్ కంపెనీ. ఫస్ట్ రోబోట్ సీఈఓగా ప్రకటించారు. మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే ఆ రోబోట్ పేరేంటి. మీకా, సారా, సిరి, మైక్. వచ్చేసరికి మీకా అనేది ఫస్ట్ రోబోట్ సీఈఓ ఆఫ్ డిక్టేటర్ కంపెనీ. నెక్స్ట్ గ్రామీ అవార్డ్స్. గ్రామీ అవార్డ్స్లో మన అబండెన్స్ ఆఫ్ మిల్లెట్స్ అనే సాంగ్ రీసెంట్గా నామినేట్ అయింది గ్రామీ అవార్డ్స్లో. అబండెన్స్ ఆఫ్ మిల్లెట్స్. ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ని ఏ ఇయర్గా ప్రకటించారు, 2023ని రీసెంట్గా ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించారు. గ్రామీ అవార్డు నామినేటెడ్ అబండెన్స్ ఆఫ్ మిల్లెట్స్ సాంగ్ ఎవరు రాశారు అనేది క్వశ్చన్. ఫాల్గునీషా, ఎంఎం కీరవాణి, మణిరత్నం, నన్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ వచ్చేసరికి ఫాల్గునీషా. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ రీసెంట్లీ ఇండక్టెడ్ ఇంటూ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్. రీసెంట్గా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయ్యారంట. వాళ్ళ పేర్లు ఏంటి అని అడుగుతున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఇడుల్జీ, అరవింద డిజిల్వా, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ ద అబోవ్. వీరేంద్ర సెహ్వాగ్ ర్యాంక్ వచ్చేసరికి 311, డయానా ఇడుల్జీ 112, 113. ఓకేనా. వీరేంద్ర సెహ్వాగ్ ఇండియన్, డయానా ఇడుల్జీ ఇండియన్, అరవింద డిజిల్వా శ్రీలంకన్. వీళ్ళు ముగ్గురిని రీసెంట్గా ఏం చేశారు, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ వరల్డ్ ఆర్గనైజేషన్ టు యానిమల్ హెల్త్. వరల్డ్ ఆర్గనైజేషన్ టు యానిమల్ హెల్త్ ఎన్నో ఎడిషను, ఇది ఇంపార్టెంట్, 33rd ఎడిషన్. రీజనల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పెసిఫిక్. రీజనల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పెసిఫిక్కి సంబంధించిన ఎవరు ఆర్గనైజేషన్ మీటింగ్ 33rd ఎడిషను ఏ కంట్రీ హోస్ట్ చేసింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇండియా, యుఎస్ఏ, కెనడా, యుఏఈ. ఆన్సర్ వచ్చేసరికి ఇండియా. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యానిమల్ హస్బెండరీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఇది ఏంటిది, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ యొక్క సమ్మిట్ 33rd ఎడిషన్. నెక్స్ట్. విచ్ ఐఐటి రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ క్లౌడ్ సీడింగ్. క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ రెయిన్. ఆర్టిఫిషియల్ రెయిన్ ఎక్కడ, ఈ ఆర్టిఫిషియల్గా రెయిన్ని వర్షాన్ని కురిపించేది ఢిల్లీ. ఎందుకు ఢిల్లీలో అంటే మోస్ట్ పాపులేటెడ్ సిటీ, మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. కాలుష్యం ఎక్కువ ఉన్న సిటీ ఏంటిది, ఢిల్లీ. ఆ కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ఐఐటి ఏమి ఇంట్రడ్యూస్ చేసింది, క్లౌడ్ సీడింగ్ అనే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది. మరి ఆ ఐఐటి ఏంటి, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి రూర్కే. ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి కాన్పూర్ రీసెంట్గా క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్. PMPVTG స్కీమ్. రీసెంట్లీ PMPVTG స్కీమ్ని లాంచ్ చేశారు. ఎప్పుడు లాంచ్ చేశారు, November 10th, November 12th, November 15th, November 17th. ఆన్సర్ వచ్చేసరికి November 15th. ఏంటి రోజు, జనజాతీయ దివాస్. జనజాతీయ దివాస్ రోజు మన పిఎం మోడీ గారు PMPVTG స్కీమ్ని లాంచ్ చేశారు. సో ఆ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. PVTG ఫుల్ ఫామ్ ఏంటి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. నెక్స్ట్ క్వశ్చన్. సుబ్రత రాయ్ రీసెంట్లీ పాస్డ్ అవే. హీ ఈజ్ ఏ డాష్. సుబ్రత రాయ్ అనే ఆయన రీసెంట్గా మరణించారనమాట. ఆయన ఏంటి, ఒక బిజినెస్ మ్యానా, పొలిటీషియనా, అథ్లీటా, సోషల్ వర్కరా. ఈయన ఒక బిజినెస్ మ్యాన్. ఏ కంపెనీకి సంబంధించిన ఆయన, సహారా. గుర్తుందా, సహారా. మన రైల్వేస్ తర్వాత మన ఇండియాలో
రైల్వేసే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్న ఆర్గనైజేషన్ ఏంటి మన ఇండియాలో? రైల్వేస్. అలాంటి ఆర్గనైజేషను సెకండ్ అనమాట. సహారా గ్రూప్ అనేది సెకండ్ ఆర్గనైజేషన్. ఎందులో ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్న ఇండియాలో సెకండ్ ఆర్గనైజేషన్. అలాంటి కంపెనీ గ్రూప్ యొక్క ఫార్మ్ చేసిన ఓనర్ అనమాట సుబ్రత రాయ్ అనే ఆయన. రీసెంట్గా ఏంటి చనిపోయారు, మరణించారు. హీ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. అది రాలేదు లాస్ట్. ఓకే, అర్థమైంది కదండి. ఇవి నవంబర్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని క్విక్ రివిజన్ అనమాట. మా జయదేవ్ అకాడమీ యాప్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అలాగే ఆ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాల్సిన కోర్సెస్ని డౌన్లోడ్ చేసుకోండి.